రాష్ట్ర ప్రయోజనాలపై నాన్ సీరియస్గా ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ సమావేశంలో మొట్టమొదటిగా బనకచెర్లపైనే చర్చ జరిగిందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన కవిత తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో బీఆర్ఎస్ చివరకు తన దారిలోకి వస్తుందని కవిత అన్నారు. మొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ కనీసం పౌరుషం లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు. ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.